అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఏ పార్టీ వారైనా అప్పటికప్పుడు వచ్చిన వారు ఎందుకు ఓడిపోయారో గుర్తు చేసుకుందామా? దర్శి నియోజకవర్గంలో ప్రజల పట్ల నిజమైన ప్రేమ, అభిమానం చూపిస్తూ నిస్వార్థ ప్రజాసేవ చేసిన వారినే ఓటర్లు గెలిపించి ఎమ్మెల్యేగా పట్టం కడుతున్నారు దర్శి నియోజకవర్గ ప్రజలు. ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గంలో ఎవరికీ తెలియని వారు, నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి సేవ చేయని వారు, అకస్మాత్తుగా ఎన్నికల టైంకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా వచ్చిన వారు దర్శి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ పార్టీ వారైనా ఓడిపోవటమే జరిగింది కానీ గెలవటం మాత్రం జరగలేదు. ఓటర్లు పార్టీలను మర్చిపోయి అందరూ ఒక్కటై దర్శి నియోజకవర్గంలో మెరుగైన ప్రజాసేవ చేసి ఉన్న నాయకుల్నే దర్శి నియోజకవర్గ ప్రజలు గెలిపించి ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గ గొప్పతనాన్ని చాటారు. ఇది ఒక పచ్చి నిజం. ఇందుకు ఉదాహరణగా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా 1994లో టీడీపీ తరపున పోటీ చేసిన నారపశెట్టి శ్రీరాములు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అప్పటికప్పుడు వచ్చి పోటీలో నిలబడిన ఎస్ఎం గౌస్పై ఏ విధంగా 16,698 ఓట్లతో గెలిచారో తెలుసుకుందాం. నారపశెట్టి శ్రీరాములు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 1994 ఎన్నికల్లో పోటీలో నిలబడగా టీడీపీ రెబల్ అభ్యర్థిగా కాటూరు నారాయణ స్వామి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్ విత్డ్రా చేసుకోవాల్సిందిగా నారాయణ స్వామిని శ్రీరాములు బ్రతిమలాడి కన్నీళ్లు పెట్టుకున్నప్పటికీ కాటూరి కనికరించకుండా ఇండిపెండెంట్గా పోటీలో నిలిచారు. కాటూరికి ఒక వర్గం వాళ్ళు ఎక్కువ మంది మద్దతుగా నిలిచారు. శ్రీరాములు ఓటర్ దేవుళ్ళను నమ్ముకొని పోటీలో నిలబడ్డారు. టీడీపీ పరిస్థితి ఎలా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఎస్ఎం గౌస్కు అప్పటికప్పుడు టికెట్ ఇచ్చి పోటీలో దించారు. గౌస్ను గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులందరూ కృషి చేశారు. టీడీపీలో కాటూరి రెబల్ అభ్యర్థిగా ఉన్నందున టీడీపీ అభ్యర్థి నారపశెట్టి శ్రీరాములు ఓడిపోవచ్చునని ఎక్కువ మంది అనుకున్నారు. కానీ ఓటర్ దేవుళ్ళు నారపశెట్టి శ్రీరాముల మంచితనాన్ని, నిస్వార్థ ప్రజాసేవను గుర్తు చేసుకొని పార్టీలకు అతీతంగా ఓట్లు వేసి 16,698 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అప్పటికప్పుడు వచ్చి పోటీలో నిలబడ్డ ఎస్ఎం గౌస్ చిత్తుగా ఓడిపోయారు. కాటూరి 10,000 ఓట్లతో సరిపెట్టుకున్నారు. 1985లో మొదటిసారి 277 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీరాములు రెండవసారి 1994లో 16,698 ఓట్లతో ఎమ్మెల్యేగా ఎలా గెలిచాడంటే అప్పటి వరకు ఆయన చేసిన నిస్వార్థ ప్రజాసేవే గెలిపించిందని, అప్పటికప్పుడు వచ్చిన గౌసును ఓడించిందని జనం విశ్లేషణ చేశారు. దర్శిలో ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏమి జరగబోతుందో చూడాల్సిందే. మరి దర్శి నియోజకవర్గంలో బూచెపల్లి సుబ్బారెడ్డి, సిద్ధా రాఘవరావు ఏడాది ఎన్నికలు ఉందనగానే దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టడం అందరు గమనించాల్సినటువంటి ఒక విషయం. అప్పటికప్పుడు వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారిలో టీడీపీ నాయకులు వేమ వెంకట సుబ్బారావు, కదిరి బాబురావు, మన్నం వెంకటరమణ, పీఆర్పీ మద్దిశెట్టి వేణుగోపాలరావు ఉన్నారు. వారి చరిత్ర కూడా తర్వాత తెలుసుకుందాం.